నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆల్ ఆఫ్ సడెన్ గా జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ పయనమయ్యారు. పయనమయ్యి ప్రధాని మోదీ గారిని కలిసి గంటన్నర పాటు ఆయనతో టైం స్పెండ్ చేశారు. అంతేకాకుండా ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారితో కూడా అరగంట పాటు ఆయన భేటీ అయ్యారన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇంత సడన్ గా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన కంటే ముందు చంద్రబాబు వెళ్లారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పార్టీ అధ్యక్షులంతా కూడా ఢిల్లీ పయనమయ్యారు. వెనక ఏం జరుగుతోంది? ఎందుకు అందరూ ఢిల్లీ వైపే చూస్తున్నారు? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి, విశ్లేషించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పుల్లారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. అసలు అందరూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీ పైన పోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అయితే జగన్మోహన్ రెడ్డి మోదీతో భేటీ అయ్యారు. గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏమేమి అంశాలు వచ్చి ఉండొచ్చు అంటారు తప్పకుండా ఉన్న చర్చకి? పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉమ్, ఆర్థికంగా ఏమైనా సాయం కావాలా ప్రభుత్వం నుంచి అని మాట్లాడుంటారు. రాజకీయం కూడా మాట్లాడుంటారు. ఇది ఉమ్, బహుశా ఎలక్షన్ మొదలు ఒక పెద్ద ఆఖరి మీటింగ్. పార్లమెంట్ రేపటికి అయిపోతుంది. వైఎస్ఆర్సీపీకి ఇంకా వాళ్ళు ఇచ్చే మద్దతు ఏమి ఉండదు. ఎలక్షన్లు ఉమ్, వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి బీజేపీ నరేంద్ర మోడీకి పొత్తు లేదు. సో ఇవన్నీ డిస్కస్ చేసి ఉంటారు. అది కూడా నేను ఎక్కడో విన్నా. ఆయన ఉత్తరం రాశారు, మేము మీకు అంత ఉమ్, సాయం చేసాం, మీతో ఉన్నాం, ఇప్పుడు మా విరోధులతో కలుస్తారా అని ఎక్కడో ఏదో అన్నట్టుగా మాట నాకు వినపడింది. దాని ఉమ్, మీద కూడా డిస్కస్ చేసి ఉంటారు. మీరు పొత్తుకెళ్తే ఎలాగా, మా మీద మమ్మల్ని ఓడిస్తే ఎలాగా, మీకు లాయల్గా చేశాం కదా, ఇవన్నీ ఎత్తుంటాయి. ఇవన్నీ ఎత్తవలసిన ఇష్యూ ఎత్తే తప్పేం లేదు. ఉమ్, రాజకీయంలో మాట్లాడకుండా ఇంటికాడ కూర్చుంటే పని జరగదు. రాజకీయంలో మీరు వెళ్ళి మాట్లాడాలి, మీరు వెళ్ళి ఉమ్, తెలుసుకోవాలి, మీరు వెళ్ళి ఆఫర్ చేయాలి, మీరు వెళ్ళి ఆఫర్ ఇచ్చిన ఆలోచించాలి. నేను చాలా ఆశిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలిటీషియన్గా ఏమైనా ఆఫర్ ఇచ్చారా బీజేపీకి? వాళ్ళు ఏమైనా ఆఫర్ ఇచ్చారా? నరేంద్ర మోడీ గారికి ఆయన మీద మంచి అభిప్రాయం ఉన్నదని ప్రపంచం అందరికి తెలుసు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయనతో మద్దతు ఇస్తా ఉన్నారు. ఏం అవును. కాంట్రవర్సీ లేకుండా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం అడగలేదు, అలా తెచ్చుకున్నారు అని ఆ మాట ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆ డిమాండ్ వచ్చుంటారు. ఆ డిమాండ్ చెప్పుంటారు. ఇలా చేస్తున్నారు ఎలాగా, మేమేం తప్పు చేసాం, పొత్తులో ఉంటాం, తప్పు పొత్తులో లేకపోతున్నాం అంటే కారణాలు ఉన్నాయని చెప్పుంటారు. సో మనం ఇప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసాం. ప్రధానమంత్రి తప్పకుండా అమిత్ షా గారిని, నడ్డా గారిని, బీజేపీ ప్రెసిడెంట్ని పిలిచి కూర్చోబెట్టి ఇలాగన్నారు, ఇలాగన్నారు, ఏంటి ఫ్యూచర్కి, ఏంటి మనకి, ఉమ్, ఎలాగా, ఇది ఒక పెద్ద పార్టీ, ఆలోచనలు అన్నీ వచ్చుంటాయి. రేపు మాపు మనకి బయటకు వస్తాయి. ఏమన్నారు, మోడీ గారు ఏం చెప్పారు, ఆఖరికి ఏ ఉమ్, నిర్ణయం తీసుకున్నారు, ఉన్న పొత్తుని మళ్ళీ, ఇంకా పొత్తు ఫైనల్ అవ్వలేదు అవును. బీజేపీతో, టీడీపీకి మాట్లాడుకున్నారు. ఇన్ఫార్మల్గా అనౌన్స్ అవ్వలేదు. కాబట్టి ఏమైనా ఆప్ చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారు? ఆప్ చేయలేదా? అయినా మన బయటకు వస్తాయి. తప్పకుండా రాజకీయం మాట్లాడాడు, మాట్లాడవలసిన రాజకీయం మాట్లాడి ఉంటారు. దాంట్లో తప్పు లేదు. పొత్తులన్నీ ఎవరి ఇష్టంతో వాళ్ళు చేసుకోవచ్చు, తెంపేయచ్చు. ఉమ్. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ పర్మిటెడ్, అంతా లెజిటమేట్, తప్పేం కాదు. అంటే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కాకుండా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ లేకపోయినా, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లేకపోయినా ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి ఏదైనా కానీ మాట్లాడిన తర్వాతే తిరిగి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ కి రావాలి అనేటువంటి ఉద్దేశంలోనే ఆయన వచ్చారు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. దీని గురించి ఏమంటారు? అంటే అపాయింట్మెంట్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చారా? ఆ, జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి మంచి సంబంధం ఉంది. ఒక 2 నెలల క్రితం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఏమన్నారు విలేకరులు అడిగితే, నరేంద్ర మోడీ గారికి జగన్కి ఏం సంబంధం ఉందంటే ఓ తండ్రి కొడుకు ఉన్న ఫీలింగ్ ఉన్నదే ఆయన కదా, ఫాదర్లీ ఫీలింగ్. ఫాదర్ తండ్రిలాగా చూస్తాడు అతన్ని, ఒక యంగ్స్టర్ అని. సో చాలా పెద్ద డిస్క్రిప్షన్. అది పెంటపల్లి పుల్లారావు ఇవ్వలేదు, అది నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట. సో దాని మీదే మనం వాల్యూ తీసుకోవాలి. ఆయన అంటే మంచి అభిప్రాయం ఉన్నది, ఆప్యాయత ఉన్నది, కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకోవటానికి టైం లేదు. ఆయన మీద మంచి అభిప్రాయం ఉన్నది. ఆ అంటే అభిప్రాయం మీద ఇంకొక ఆయనకు మాట చదువు అండి అంటారు. ఇక్కడ ఏంటి అంటే బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే గంటన్నర పాటు ప్రధాని మోదీతో భేటీలో జగన్మోహన్ రెడ్డి
స్పెషల్ ప్యాకేజ్ గురించి, ప్రత్యేక హోదా గురించి, అలాగే రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, తెలంగాణలో విద్యుత్ బకాయిలు ఉన్నాయి వీటి గురించి మాట్లాడారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కరెక్ట్ గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి 15 రోజుల ముందే ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా? అప్పుడే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు గుర్తొచ్చాయా? ఆల్రెడీ అప్పులకు సంబంధించి చూసుకున్నట్టే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోనే ఉంది. లిమిట్ క్రాస్ చేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి అప్పులు ఇస్తూనే వస్తుంది. సో దీని గురించి మరి ఏమంటారు? ఇప్పుడే గుర్తొచ్చినాయా అవ్వచ్చు మాట్లాడడానికి ఇవన్నీ? అవ్వచ్చు. మీరు చెప్పింది ఉమ్, ఇప్పుడే మాట్లాడారంటే ఇప్పుడే మాట్లాడారు. నువ్వు ఇప్పుడే ఎందుకు మాట్లాడలేవు అంటే నా ఇష్టం అంట నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి. మీరు ఎందుకు 3 నెలల క్రితం మాట్లాడేదంటే నా ఇష్టం అంటాడు. ఇప్పుడు మాట్లాడారంటే ఇప్పుడే మాట్లాడారు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందంటే ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. కానీ ఇది కరెక్ట్ టైం. ఏం ఆశ్చర్యపోక్కర్లేదు. ఒకవేళ ప్రత్యేక హోదా భారత రత్న అవార్డు చేసినట్టుగా ఉమ్, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నావు అని అంటే ఎంత విశేషమైన ఊపు వస్తుంది. అవును. జగన్మోహన్ రెడ్డికి వస్తుంది, భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఉమ్, రాజకీయంలో మీరేం ఆశ్చర్యపోక్కర్లేదు. హ్యూమన్ లైఫ్లో ఏమి జరుగుతుంది జరగదు ఆశ్చర్యపోక్కర్లేదు. ఏదైనా జరగవచ్చు. ఆశ్చర్యపోయేవాడు చాలా అమాయకుడు అని మనం భావించవచ్చు. లైఫ్ అన్ప్రిడిక్టబుల్. ఈ నిర్ణయాలు ఏమొస్తుందో మనం చెప్ప ఏమి అలాగే నిర్ణయం రాకపోయినా ఏమి నిర్ణయం రాకపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఏ నిర్ణయం వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇది రాజకీయం, ఇది బిజినెస్ కాదు. లాభం నష్టం ఏదైనా ఉమ్, జరగవచ్చు. టైమింగ్ ఓకే. కరెక్ట్ టైమింగ్ అనుకుంటున్నాం. ఇప్పుడు అనౌన్స్ చేస్తే ప్రత్యేక హోదా అనౌన్స్ చేశారు. ఎంత ఉమ్, విశేషమైన చేంజ్ వస్తుంది. సో చూద్దాం ఏమైందో. ఇవన్నీ రహస్యంగా మాట్లాడుకున్న రహస్యాలు ఏం లేవు రాజకీయంలో. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడాక అది ఇక రహస్యంగా ఉండదు. అది బయటకు వచ్చేస్తా. అది అండ్ హాఫ్ ఆటోమేటిక్గా అన్ అవర్ బయటకు వస్తుంది. పాటు నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి, మోదీతో భేటీ అయిన అనంతరం. అది కూడా ఫైనాన్స్ మ్యాటర్ది. ఆ డబ్బు ఇవ్వండి, ఈ ఓకే. డబ్బు ఇవ్వండి, ఆ పేపర్ని అప్రూవల్ చేయండి అని అంటుంటారు. ఉమ్, అది అవి వెంటనే ఒక నిమిషంలో అవ్వదు కదా. మాట్లాడుకుంటారు. ఇది కావాలి అది కావాలంటారు. తప్పకుండా ఆమె చేస్తుంది. ఆయన అడిగితే చేస్తుంది. ఎందుకంటే మీరు ఎలాగంటున్నారంటే పూర్వం అనుభవం మీద, పూర్వం అబ్జర్వేషన్ మీద చెప్తున్నా ఆయన అడిగి చేస్తా. నో ప్రాబ్లం, చేస్తా. అందువల్ల ఇది ఏం జరిగింది బయటకు వస్తుంది ఇవాళ రేపు. జగన్మోహన్ రెడ్డి గారు ట్రిప్ టు ఢిల్లీ. అండ్ ఇంకొక మాట అండి పుల్లారావు గారు, జనసేన టీడీపీ కూటమి బీజేపీతో కలవబోతుంది, పొత్తుగా కలిసి రాబోతున్నారు రాబోయేటువంటి ఎన్నికల్లో అని చెప్పిన వార్తలు వస్తున్నాయి. అంటే ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గానే ఆవిడే చెప్పారు, ప్రధాని మోదీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఒక తండ్రి కొడుకుల సంబంధం అనే సంబంధం. సో ఇప్పుడే ఇంతకు ముందే మీరు ప్రస్తావించారు. సో అలాంటి సంబంధాన్ని ఇప్పుడు ప్రధాని మోదీ తెంపేసుకుని, అంటే జగన్మోహన్ రెడ్డితో ఆ సంబంధాన్ని తెంపుకొని పక్కన పెట్టి మళ్ళీ ఇటు టీడీపీ జనసేన కూటమితో కలిసేటువంటి అవకాశాలు ఎంత వరకు, ఎంత మేరకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డి పొత్తిస్తానని చెప్పలేదు కదా. ఉమ్, సంబంధం పొత్తిస్తానంటే చాలా గొప్ప సంబంధం. ఈ పొత్తు ఇవ్వలేదు కదా రాజకీయంగా. పొత్తు ఇవ్వకపోతే బీజేపీ ఇంకెక్కడో చోట వెళ్ళి పొత్తు పెట్టుకోవాలి కదా. వాళ్ళకి ఉమ్, పొత్తు అవసరం కదా. సో అది ఎవరిని నేను ఫాల్ట్ పట్టాను. అది జగన్మోహన్ రెడ్డి గారికి మాతో మీరు పొత్తు కావాలంటే వెంటనే పొత్తు ఇచ్చేది బీజేపీ. ప్రిఫర్డ్ పార్ట్నర్ ఆయన, ఆయన ప్రిఫర్డ్ ఫ్రెండ్. అది ఆయన ఉమ్, ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోనప్పుడు ఇంకేం చేస్తారు, అలా కూర్చోరు కదా. సో ఇంకో చోటకి ఎతికారు. సో అది ఏముండదు. వాళ్ళు ఒకటే ప్రశ్న అడుగుతారు జగన్మోహన్, నీకు పొత్తు వద్దన్నావు, ఎవరితో పెట్టుకోకూడదా, నువ్వు పొత్తి నీతో పెట్టుకుంటావు ఉమ్. అంటాడు. ఈవేళ కూడా మాట అంట, ఈవేళ కూడా మాట అంట. పొత్తు పెట్టుకోవటానికి నీకు ఇంత ఇస్తావు ఆయన అంటే ఇచ్చేస్తాడు. అది మనం చూడాలి. ఆయన ఏం ఆఫర్ చేశాడు, డీల్కి ఏమిస్తా అన్నారు, ఇంకా ఉమ్. బయటికి రాలేదు. సో దాని మీదే మనం ఒక నిర్ణయానికి రావచ్చు. పొత్తు అనేది బీజేపీకి ఫస్ట్ ప్రిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి ఆయన వద్దన్నాడు కాబట్టి ఇంకో చోట పెట్టుకున్నారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కూటమితో కనుక పొత్తు పెట్టుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? లేదు ఆయనతో కూడా తప్పకుండా. సత్సంబంధాలు కొనసాగిస్తారా? ఎలా సాగిస్తారు, ఇంకా అవసరం ఏమున్నది. పార్లమెంట్ అయిపోయింది. ఎలక్షన్ ఉమ్, తర్వాత బీజేపీకి ఆయన ఓట్లు కావాలా అక్కర్లేదా, ఎంపీలు అసలు ఎంపీలు ఎంతమంది వచ్చారు, అవన్నీ ఎలక్షన్ తర్వాత తేలిపోతాయి. తిరిగిపోతే ఇంకా పొత్తు, ఆ పొత్తు కూడా లేదు వాళ్ళకి. ఆ స్నేహం అనేది అయిపోయిందంటే, ఉమ్, స్నేహమే ఉన్నదంటే స్నేహంగా ఉంటుంది.
పొత్తు ఉంటే పొత్తు ఏంటంటే కొంచెం గట్టిపడిన ఫార్మల్ స్నేహం. మీరు ఇది చేయాలి, నేను ఇది చేస్తాను, ఇది చేస్తాను, అగ్రిమెంట్ లేనప్పుడు ఇంకేముంటుంది? మాట వదిలేశారంటే అగ్రిమెంట్ ఉంటే మాట, అగ్రిమెంట్ లేకపోతే ఏమున్నది? గాలి అంతే. అందువల్ల ఆయన ఏమన్నాడు దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి కాంక్రీట్గా ఆఫర్ చేసేలా పొత్తు. ప్రత్యేక హోదా కావాలన్నాడా? ప్రత్యేక హోదా ఇస్తే పొత్తు వాళ్ళ మధ్యన ఉంటా. అది మాత్రం చూడాలి. విశేషంగా ఏమి ఆఫర్ ఇచ్చారు, వాళ్ళు ఏమన్నారు చూడాలి. అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ పొత్తుని విడదీసేటువంటి అవకాశం అంత సత్తా ఆయనకు ఉందనుకోవచ్చా, లేకపోతే ఏమంటారు తప్పు. ఫైనల్లీ? ఆయన ఆఫర్ చేస్తే వదిలేస్తారు. నేను పొత్తిస్తున్నాను కదా అంటే ఏమంటారు? వాళ్ళు ఇచ్చే 2 సీట్లకి మేము 3 ఇస్తాం, వాళ్ళు ఇచ్చే 6 ఎమ్మెల్యేలకి 12 ఇస్తామంటే అయిపోయింది. ఆయన నిర్ణయం తీసుకుంటాడా తీసుకోడా, అది ముఖ్యం. ఆ నిర్ణయం తీసుకుంటాడా లేదా మనకు తెలిసిపోతుంది ఇవాళ సాయంకాలం లోపలికి, రేపు ఎల్లుండికి తెలిసిపోతారు. సో అది పెద్ద రహస్యంగా ఉండదు, పెద్ద డిస్కషన్ అవి ఉంటుంది. ఆ డిస్కషన్ 1 గంటన్నర అంటే చాలా పెద్ద డిస్కషన్. ఆ సమయంలో మూడో వ్యక్తి కూడా వచ్చి కూర్చున్నాడా అక్కడ మనకు తెలియదు కదా, బయట చెప్పలేదు కదా. ఇంకా దానికి సంబంధించి ఆయన కూడా భేటీకి సంబంధించి తెలియాల్సిందే. సో మరి భేటీ తెలియదు కదా. రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? సో అది జగన్మోహన్ రెడ్డి ఫేవర్ గా ఉండబోతున్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ కూటమికి అది పొత్తుకు సంబంధించి ఏదైతే ఉందో జనసేన, టీడీపీ, బీజేపీతో కలవబోతుందని ఇది విడగొడుతున్నారా అనేది చూద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.